ప్రభు అయిన యేసువారి శుభనామంలో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? కొంచెం బాగున్నారా? చాలా బాగున్నారా? ఒకళ్ళొకళ్ళు వందనాలు చెప్పుకున్నారా? మీ పక్కన వాళ్ళకి అందరికీ కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చారా? మీరు తీసుకురాలేదా? ఓకే, ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను నా ద్వారా ఒక వ్యక్తి అయినా రక్షణలోకి తీసుకురావాలి, నీ సన్నిధికి తీసుకురావాలి అనేటువంటి మనసు మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఒక దినం రాబోతుంది, వాక్యం చదువుకోవడానికి ఉండదు. భయంకర దినాలు రాబోతున్నాయి, జాగ్రత్త. బైబిల్ చదువుకోవడానికి బైబిల్స్ కూడా ఉండవు. అందుకని దేవుని వాక్యాన్ని దివారాత్రము దానిని ధ్యానించేవాడుగా ఉండాలి. మనసులో ఉండిపోవాలి, ఇంకంతే. దాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. రెండు రకాలుగా వచ్చింది. మనం ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్తున్నాం. రోజు రోజుకి మన పరిస్థితి ఎలా మారిపోతుందంటే, దేవుని వాక్యం దొరకని దినాలకు వెళ్ళిపోతున్నాం. ఇది దేవుని వాక్యం దొరికే దినాలు. ఆయన దొరుకు కాలమందు ఆయన్ని ఏం చేయాలి? వెదకాలి. దయచేసి దేవుని వాక్యాన్ని బాగా ధ్యానం చేయండి. దేవుని వాక్యాన్ని బాగా చదవండి. ఎందుకంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది, చదువువాడు ధన్యుడు. కంటత పెట్టేసుకోవాలి, వాక్యాన్ని కంటత పెట్టేసుకోవాలి, దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడే నీ హృదయంలో ఉండాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది, నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నీ వాక్యమును చెవియొగ్యము. చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం, నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, వాక్యమునకు చెవియొగ్గు. దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకోవాలి. ఎలా వెళ్తుంది మనసులోకి అంటే? చెవిలో నుంచి వెళ్తుంది. దేవుని వాక్యం అనేటువంటిది చెవిలో నుంచి ఎక్కడికి వెళ్తుంది? మనసులోకి వెళ్తుంది. చదువు నాన్న. నీ కనుల ఎదుట నుండి దానిని తొలగిపోనియద్దు. అంటే వాక్యాన్ని మనం తొలగిపోకూడదు. ఆ వాక్యాన్ని ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. నీ కనుల ఎదుట నుండి దాన్ని తొలగిపోనియద్దు. ఎక్కడ పెట్టుకోవాలి దాన్ని? చెత్త పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో. చెత్త అంతా హృదయంలో ఉంటుంది. ఈ లోక సంబంధమైనటువంటి చెత్త, యూట్యూబ్లో ఉన్న చెత్త కదా, ఆన్లైన్లో ఉన్న చెత్త, లోక సంబంధమైనటువంటి మాటలనే చెత్త, ఆ కబుర్లు ఈ కబుర్లు అనే చెత్త హృదయంలో పెట్టుకుంటున్నారు. వేస్ట్. నీ హృదయంలో ఏం ఉంచుకోవాలంటే వాక్యం ఉంచుకోవాలి. హృదయమందు దాన్ని ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి. బంగారం ఉంటే బీరువాలో భద్రం చేసుకుంటాం. మనకున్న ఆహారాన్ని ఫ్రిడ్జ్లో భద్రం చేసుకుంటాం. అలాగే దేవుని వాక్యము విలువైంది. దేవుడు మనం ప్రేమించి మనకిచ్చినటువంటి ఒక ఆశీర్వాదంలో ఒక బహుమానము వాక్యం. ఆ వాక్యము భద్రం చేసుకోవాలి, మనసులో హృదయంలో పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. కింద రాసుని చూడండి, నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, వాటిని హృదయంలో భద్రం చేసుకో. చదువు. ఆ హృదయంలో నువ్వు భద్రం చేసుకుంటే ఏం జరుగుద్దంటే, దొరికిన వారికి జీవం ఇస్తాయి. పలకండి ఆ మాట, గట్టిగా చెప్పండి. జీవం ఇస్తుంది. జీవం అంటే ఏంటి? ఇది బెలూన్లో జీవం లేదు, ఇక్కడ ట్యూబ్లైట్లో జీవం లేదు. చెట్లలో జీవం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. మనలో ప్రాణం ఉంది. జీవం ఇచ్చేది వాక్యం. కాబట్టి జీవం ఇస్తుంది. యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవం. దేవుని వాక్యము నీకు జీవం ఇస్తుంది. అనవసరమైన చెత్త నీ హృదయంలో ఉంచుకోకూడదు. అనవసరమైనటువంటి వాటిని పెట్టుకోకూడదు. కొంతమంది ఏమంటారంటే, ఇంటి దగ్గరే వాక్యం వింటామండి,
ఆన్లైన్లో వింటామండి, లేకపోతే చెప్పేది వింటామని నాకు తెలుసు, నువ్వేం వింటావో. చర్చికి వస్తేనే ఫోన్ చూస్తున్నావు, చర్చికి వస్తేనే అక్కడ ఏమి నోటిఫికేషన్ వస్తాయి అన్నీ నొక్కుతూ ఉంటాడు. మాకు తెలియదు అనుకుంటాడు చెత్త మొహవాడు. విను, ఆ ఫోన్లో ఏమేమి ఉన్నాయో నీ హిస్టరీ తెలిసిపోద్దురా. కాబట్టి దేవుని వాక్యం అనేది నీ హృదయంలో ఉంచుకోవాలి, భద్రం చేసుకోవాలి. ఎందుకంటే దాన్ని ఎత్తుకొని పోవడానికి అపవాది రెడీగా ఉంటాడు. అపవాది దేన్ని ఎత్తుకుపోడు? నీ ఇంట్లో ఉన్న బంగారం, నీ ఇంట్లో ఉన్నటువంటి మరి వస్తువులు, నీ ఇంట్లో ఉన్నటువంటి బాగా వండుకున్నావే దాన్ని ఎవరు ఎత్తుకుపోడు. ఏమెత్తుకుపోతాడు? హృదయంలో ఉన్న వాక్యం. అందుకనే దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. ఎలా భద్రం చేసుకోవాలి? ప్రార్థన. రెండు చాలా అవసరం. ప్రార్థన నీ జీవితంలో ఉన్న వాక్యాన్ని భద్రం చేసుకుంది. భద్రం చేసుకున్న వాడికి వచ్చే ఫస్ట్ ఆశీర్వాదం ఏంటో తెలుసా? జీవం. దాన్ని భద్రం చేసుకున్న వాడికి వచ్చేది నిత్య జీవం. ఈ లోకంలో ఒక సోషియాలజీయో, ఒక సైన్సో, ఒక తెలుగో, ఇంగ్లీషో, ఆంథ్రోపాలజీయో, సోషియాలజీయో ఇంకేదైనా చదువుకున్నావంటే అది లోకం వరకే పనికొచ్చుద్ది. ఈ లోకంలో నువ్వు చనిపోయేంత వరకే పనికొచ్చుద్ది. చనిపోయిన తర్వాత కూడా తీసుకొచ్చేది ఏంటంటే వాక్యం, నిత్య జీవం. అది నిత్య జీవాన్ని ఇస్తుంది, అక్కడ దాకా తీసుకెళ్తుంది. అందుకని ఈ లోక సంబంధమైనటువంటి చదువులు చెప్పేటువంటి వాడినైనా నేను, స్కూల్ మాస్టర్గా ఉన్న నేను, అవి వదిలిపెట్టి ఇదిగో ప్రపంచానికి దేవుని వాక్యం చెప్పడానికి బయలుదేరాను. వై పిల్లరా, అది ఒకవేళ ఆ యొక్క చదువులు చెప్తే నాకు లక్షల రూపాయలు వస్తాయి, అవసరం లేదు. ఈ యొక్క విద్య నేర్పిస్తే, ఈ జ్ఞానం నేర్పిస్తే మీరందరూ కూడా నాతో పాటు పరలోకానికి వస్తారు. అందుకని ఆశతోనే ఈ వాక్యం మీకు నేర్పిస్తూ ఉన్నాం. వాక్యం హృదయంలో ఉంచుకున్న వారికి జీవమును, తర్వాత చదువు, సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చు. చూసారా ఎంత బాగుందో అన్నమాట. సర్వ శరీరం, తల నుంచి అరికాలు దాకా మంచి ఆరోగ్యం నీకు ఇచ్చేది ఏంటంటే వాక్యం. చాలామందికి తెలియదు. నువ్వు వాక్యం రోజు 3 పూట్ల వేసుకో, 3 పూట్ల పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం దాన్ని ధ్యానిస్తూ ఉండు. కీర్తనాకారుడు మొట్టమొదటి కీర్తనలో అంటాడు దావీదు తన జీవితంలో, ధర్మశాస్త్రమును ప్రేమించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించేది దేవుని వాక్యాన్ని కొంచెం ధ్యానించాలి. అందుకనే దీనికి ఒక పేరు పెట్టాడు మనకు అర్థం కావడం కోసం. జుంటె తేనె ధార కంటే మధురమైంది. ఎందుకు? యాపిల్ రసం అని చెప్పొచ్చుగా దీన్ని, లేకపోతే బత్తాయి రసం అనొచ్చుగా, లేకపోతే నిమ్మకాయ రసం అనొచ్చుగా. ప్రభు ఏమంటాడంటే ఇది తేనె వంటిది. ఎవడైనా తేనె తిన్నారా? ఎవరన్నా తేనె తినేవాళ్ళు ఎవరైనా గుర్తున్నారా? వీళ్ళు తిన్నారు, వీళ్ళు మలవరపాడాలు అందరూ తిని ఉంటారు. ఇంకా తిన్నారు. ఎలా తింటారమ్మా? ఎలా తింటారు? ఒక పెద్ద డేక్షా పెట్టుకొని మనం బిర్యానీలో చేసుకున్నట్టు ఆ డేక్షా మొత్తం తేనె పోసి గట ఒక బిందెలా తీసుకొని, లేకపోతే ఒక గ్లాసులు తీసుకొని గటగట తాగుతారా? ఎలా తాగుతారు అమ్మా? స్పూన్తో వాటర్లో కలుపుకొని తాగుతావా నువ్వు? ఓకే. మామూలుగా మన పద్ధతి ప్రకారం అయితే వేయడమే. ఇదేదో స్టైల్కి చెప్పిందిలే మా అమ్మాయి, అవన్నీ మనకు పనికిరావు. చేతిలో వేసుకోవడం మా అమ్మమ్మ అప్పుడు నేర్పించింది. చేతిలో వేసుకోవడం, ఏం చేయడం దాన్ని, అది అద్రా సంగతి అట్టుండాల కదా. అట్లా కొంచెం తింటుంటే ఏముంటుందిలే కదా. తేనె తింటుంటే ఎలా ఉంటుంది? మధురంగా ఉంటుంది. కాబట్టి వాక్యం ఒకేసారి మొత్తం ధ్యానం చేసేయకూడదు. ఒక్కొక్క వాక్యం ఏం చేయాలి? మనం ధ్యానిస్తూ ఉండాలి. ధ్యానిస్తే జీవం వచ్చుద్దంట. రెండోది ఏమొచ్చుద్ది? సర్వ శరీరమునకు ఆరోగ్యం. ఈ సంవత్సరం అంతా మీరు ఆరోగ్యంగా ఉందురుగాక. భలే చెప్పారు ఆమెనని. దీనికి బాగానే ఉంది, ఆశ అయితే బాగుంది. మరి ప్రతిరోజు 3 పూట్ల ఇది వేసుకోండి. మీ ఇంట్లో ఒక ఆయన ఇది వేసుకుంటున్నాడుగా, అది వేసుకుంటే సర్వ శరీరానికి రోగాలే. ఆ బాటిల్ వేసుకున్నాం అనుకో, సర్వ శరీరానికి రోగాలే. అనవసరం. ఇప్పుడు ఎందుకు చిన్న పిల్లలే కళ్ళద్దాలు పెడుతున్నారు?
ఎందుకు పెడుతున్నారు తెలుసా? ఆ ఫోన్ను చూసి 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 వదలట్లా. అమ్మనైనా వదిలేస్తున్నారు, భార్యనైనా వదిలేస్తున్నారు, భర్తనైనా వదిలేస్తున్నారు. దేన్ని వదిలేయట్లా? ఫోన్ వదిలేయట్లా. పడుకునేటప్పుడు కూడా ఏమనుకోకుండా చెబుతాను, నిజం చెబుతున్నాను. పడుకునేటప్పుడు కూడా, నిద్రపోయేటప్పుడు కూడా వాళ్ళ అమ్మాయినైనా పక్కన మంచంలో పడుకోబెట్టుద్దేమో కానీ, వాళ్ళ పిల్లలైనా తీసుకెళ్ళి ఎక్కడో పడుకోబెట్టారు కానీ ఫోన్ మాత్రం ఎక్కడ ఉండాలా? చేతిలోనా? భలే చెప్పావే. దిండు కిందే. ఎందుకంటే గబక్కన ఏదన్నా వచ్చిందంటే గబక్కన ఏం చేసేయాలి? వెంటనే దాన్ని తీసేయాలి. నేను ఒకటి మిమ్మల్ని ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఒకటి మీ మాట తీసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఫోన్ ఫాస్టింగ్ డే అని పెట్టుకుందాం. ఏం ఫాస్టింగ్? కొంతమందికి ఫాస్టింగ్ అంటే అన్నం తినకుండా ఉండటమే ఫాస్టింగ్. నాకు తెలుసులే నీ సంగతి. అన్నం తినకుండా ఉండటమే ఫాస్టింగ్. అది కాదు నాకు కావాల్సింది. ఇప్పుడు వారానికి ఒక రోజు ఫోన్ ఫాస్టింగ్ పెట్టుకుందామా? ఈ పాస్టర్ గారిని దయచేసి వెంటనే పంపించేయండి. ఇట్లాంటి విషయాలు మాకొద్దు. ఫోన్ ఫాస్టింగ్ పెట్టుకుందామా వద్దా అని అడిగాను. మీరు అనరు. ఏం చెప్తాను? ఏం చేయాలి నేను? నేను పెట్టుకునేదా? పెట్టుకో అంటుంది. అంటే ఇవి పెట్టుకోదు అనమాట. ఫోన్ ఫాస్టింగ్ అంటే ఏంటో తెలుసా? ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్. ఓకేనా? చెప్పండి, ఓకేనా కాదా? ఆలోచిస్తుంది. సరే, నేను వెళ్ళిపోయే లోపల ఒక్కళ్ళన్నా చెబుతారా నేను చూస్తా. నేను వెళ్ళేటప్పటికి ప్రార్థన చేసుకొని మీకు వాక్యం చెప్పి వెళ్దామని వచ్చాను. వాక్యం చెప్పి వెళ్దాం. ఫస్ట్ మరి దేవుడి కృపను బట్టి ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఒక్కళ్ళన్నా ఇద్దరన్నా చూద్దాం. మన మందిరంలో ఎంతమంది ఉన్నారో ఫోన్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు. ఈ సంవత్సరం నేను ఒక్కరోజన్నా ఫాస్టింగ్ చేస్తాను. నేను కూడా ఒక సేవకుడి దగ్గర ఇది నేర్చుకున్నా. కొంతమంది అంటారు, భలే చెప్పారన్న, నా దగ్గర ఫోనే లేదు కదా, కాబట్టి నేను ఫోన్ ఫాస్టింగ్ రోజు చేస్తున్నాను అన్నాడు. నాకు తెలుసు, నీ దగ్గర ఫోన్ లేకపోయినా మీ మమ్మీ ఫోనో మీ డాడీ ఫోనో చచ్చిపోతుంది అది నీ మూలాన. అర్థమైందా? కొంతమందికి ఆ ఫోన్ చూసి 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 అది తిడతాను. నేను పెద్దస్తమానం నన్నే చూస్తామని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. దేవుని బిడ్డలారా, నేనేం చెప్పాలని మీకు అనుకుంటున్నానంటే ఒక వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. రండి నాతో పాటు ఒక చిన్న మాట మనం చదువుకుందాం. లెట్స్ టర్న్ టు మత్తయి సువార్త చూద్దాం. 20వ అధ్యాయము 28వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. యేసుప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, పిల్లరా, చాలా కారణాలు ఉన్నాయి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు. మరి ఎన్నో కారణాలు మనం చూస్తాం. ఇది ఇక్కడ ఒక కారణం మనం చూద్దాం. అదేంటంటే పరిచారము చేయించుకొనుటకు రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారిని మనం వెంబడిస్తున్న మనం కూడా పరిచర్య చేసేవాళ్ళుగా మారాలి. పరిచారం చేయించుకోవడం కాదు, పరిచర్య చేసేవాళ్ళుగా ఉండాలి. ఈరోజు చాలామందికి మనం ఎలా ఉన్నామంటే కనపడే పరిచర్య చేస్తున్నారు, కనపడని పరిచర్య చేయట్లా. కనపడే పరిచర్య చేసే బిడగా మనం ఉండాలి. మన ఇంట్లో ఒక అమ్మాయో అబ్బాయో ఇంట్లో పనిచేస్తున్నారంటే దాన్ని పరిచర్య అనరు. వాళ్ళు డబ్బులను ఆశించి, లేకపోతే ఉద్యోగంకి వచ్చిన వాళ్ళు ఆ ధనాన్ని ఆశించి ఒక పని చేస్తారు, దాన్ని పరిచర్య అనరు. వాళ్ళు వృత్తి లేకపోతే ఒక ఉద్యోగం, అంతే. పరిచర్య అనేది ఏంటంటే ఏమీ ఆశించకుండా చేసేదానిని పరిచర్య అంటారు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఏం ఆశించలా, డబ్బులు ఆశించలా, ఉద్యోగాలు ఆశించలా, లేకపోతే బిల్లు ఆశించలా, ఏం ఆశించకుండా మన కొరకు పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండే మనస్సు మనం కలిగి ఉండాలి. పిల్లరా,
పరిచర్య చేసేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, పరిచర్య చేసే బిడ్డలు మనం ఎలా ఉండాలి. ఒకసారి యేసుక్రీస్తు వారు ఇక తను సిలువ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక మేడగదిలో కూర్చొని ఆయన ఏం చేశారో తెలుసా, శిష్యులందరూ కూర్చొని ఉన్నారు. శిష్యులందరూ కూర్చొని ఉంటే ఆయన ఒక తువాలు తీసుకొని నీళ్లు తీసుకొని ఆ బేసిన్లో నీళ్ళు పెట్టుకొని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఆ కాలు పెట్టి ఏం చేశాడు, ఆయన కడిగాడు. ఆయన కడిగి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని శుభ్రం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా మీరేంటి, మేం చేయాలి కదా. కాదు, మీలో ఎవరైనా గొప్పవాడి ఉండాలంటే మొదట వాళ్ళు ఏం చేయాలి, పరిచర్య చేయాలి. పరిచర్య చేసే మనసు దేవునిది, ప్రభువుది. భార్య భర్తకు పరిచర్య చేయాలి, పిల్లలు తల్లిదండ్రులకు పరిచర్య చేయాలి. దేవుని బిడ్డలారా, పరిచర్య చేయడానికి ప్రభువు నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభువా నేను పరిచర్య చేసే బిడ్డగా మారుతాను. పరిచర్య చేయించుకునే బిడ్డగాను ఉండకూడదు, పరిచర్య చేసే బిడ్డగా మనం దేవుని వైపు తిరగాలి. దానికి మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ తగ్గించుకోవాలి. ప్రభువారు అక్కడ ఏం చేసుకున్నాడు, తాను సిలువ మరణం పొందినంతగా తాను ఏం చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. కొంతమంది వందనాలు చెప్పడానికి కూడా చాలా బాధపడతారు. ఈ సహోదరుడు లేకపోతే సహోదరి వస్తుందంటే ఆమె నాకు వందనాలు చెప్తే అప్పుడు నేను వందనాలు చెప్తాను. పిల్లరా, మనం హెచ్చించుకునే వాళ్ళుగా ఉండగాలి. పరిచర్య చేసేవాళ్ళు మొదట మనం తగ్గించుకోవాలి, దీనుడుగా ఉండాలి. అందుకనే పేతురు అంటాడు, దీనులైనటువంటి వాళ్ళుగా ఉండి ఆయన బలిష్టమైన చేతి కింద మనం లోబడి తగ్గించుకొని ఉండాలి. ఎలా ఉన్నాం మనం? పిల్లరా గమనించండి, ప్రపంచంలో దేవుని బిడ్డలందరం కూడా ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభు దగ్గర, ప్రభువా నేను కూడా తగ్గించుకునే స్వభావం నాకు కావాలి, దీనుడిగా ఉండే స్వభావం నాకు కావాలి, నేను ఇతరులకు పరిచర్య చేసే బిడ్డగా నేను ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పరిచర్య చేస్తావో పిల్లరా, దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నాకు నీవు తోడు ప్రభువా, నువ్వే నాకు తోడు ప్రభువా అని పాటలు పాడితే దేవుని సన్నిధి తోడు ఉండదు. నువ్వు దేవుని పరిచర్య చేయడానికి నువ్వు అప్పగించుకున్నప్పుడు, ప్రభువా నేను దేవుని పరిచర్య చేస్తాను. వెన్ యూ కమ్ టు ఒబే, దీనుడిగా నిన్ను తగ్గించుకొని ముందుగా ఉండి పరిచర్య చేయాలి. ఇదిగో అది చేయి, ఇది చేయి అని ఎవరు చెప్పనక్కర్లా. దేవుని బిడ్డలారా, ఒకవేళ చెయ్యి అని చెప్తున్నారంటే చెప్పించుకునే వాళ్ళుగా మనం ఉన్నామంటే మనం కూలోళ్ళమే కానీ కుమారులం కాదు. కుమారుడు ఎప్పుడు కూడా చెప్పకుండానే ఏం చేస్తాడు, పరిచర్య చేస్తాడు. అది మనకు కావాల్సింది. కుమారుడు కానీ కుమార్తె కానీ ఇంట్లో పరిచర్య చేసే బిడ్డగా ఉంటారు. అందుకనే మనం ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త ఒకసారి చూడండి, 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము. అందరూ చూడాలి, బైబిల్ చూడాలి. 40వ వచనం, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేశారు. చాలు. ఒక సహోదరికి, దేవుని బిడ్డకి నువ్వు పరిచర్య చేస్తే ఎవరికి చేసినట్టు చెప్పండి? ప్రభువుకు చేసినట్టు. ప్రభువారు ఒక మాట అన్నాడు ఇంకో చోట, గుక్కెడు చన్నీళ్ళు ఇస్తే వాళ్ళు ఎవరికి ఇచ్చినట్టు? దేవునికి ఇచ్చినట్టే. నీవు అల్పమైనటువంటి ఒక సహోదరికో సహోదరుడికో నువ్వు పరిచర్య చేసే బిడ్డగా ఉంటే తప్పకుండా ప్రభువు దానికి ప్రతిఫలం ఇస్తారు. ఈయన సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి. ప్రభువుకు చేయాలంటే లేదు. మనం చూస్తూ ఉంటాం, కొంతమంది దేవుడికి నైవేద్యం పెట్టాలి, దేవుడికి ఇంకేదో ఒకటి చేయాలి అని చెప్పి ఎక్కడో ఒక పుట్టకో లేకపోతే ఇంకొకటికో వెళ్ళి ఇస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూడండి, ప్రభు యొక్క వాక్యం చెప్తున్న మాట గమనించండి. సహోదరుల్లో మనం ఏమంటున్నాం? నా దేశ ప్రజలందరూ కూడా నా సహోదరులు,
నా సహోదరులు అని చెప్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారికి చక్కగా పరిచర్య చేయండి. దేవుని వాక్యం వాళ్ళకి వాక్య పరిచర్య చేయండి, ప్రార్థన పరిచర్య చేయండి. అంతేకాదు వాళ్ళు వస్త్ర పరిచర్య చేయండి. ఎవరికైనా వస్త్రం తక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? ప్రభువారు ఏమన్నాడు? 2 అంగీలు నీ దగ్గర ఉంటే, 2 వస్త్రాలు ఉంటే, ఒకటి ఏం చేయి? బీదలకి సహాయం చేయి. కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయి. ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయి. ఈ సంవత్సరం ప్రభువా నేను ఇతరులకు సహాయం చేసే పరిచర్య నాకు కావాలి. నీకు చక్కగా దేవుడు మంచి భోజనం పెట్టాడు, కనీసం వారంలో ఒకరోజు ప్రభువా ఇది నేను పేదలకు పెడతాను. నీ దగ్గరికి వస్తే పెట్టడం గొప్ప కాదు, నువ్వు వెళ్ళి పెట్టడం గొప్ప. నువ్వు వెళ్ళి ఆ పేదవాడికి ఇవ్వాలి. అయ్యా పేదవాడిగా ఉన్నావు, తీసుకో. నీ ప్రేమను అలా గుర్తించుకుంటూ వాళ్ళ దగ్గర యేసు ప్రభువుని నమ్ముకో, ప్రార్థన చేసుకో, యేసు ప్రభువుని నమ్ముకో, మందిరానికి రా అని నువ్వు చెప్పనక్కర్లేదండి. యు గివ్ టు దెమ్. అందుకని అన్నాడు ప్రభు, పరిచర్య అంటే ఇచ్చేవారు, ఇతరులకు సహాయం చేసేవారు. ప్రియా దేవుని బిడ్డలారా, మదర్ తెరిస్సా అనేటువంటి దేవుని సేవకురాలు మన దేశానికి వచ్చి, కలకత్తా అనేటువంటి ప్రాంతంలోకి వచ్చి, చిన్న వయసులో 13-14 సంవత్సరాలు వచ్చి వివాహం చేసుకోకుండా తాను సమర్పించుకొని ఎక్కడికి వెళ్ళి బోధలు చేయలేమే. మాకులాగా వెళ్ళి పెద్ద మీటింగ్లు పెట్టలేదు, లేకపోతే అక్కడ ఇక్కడ వెళ్ళి పెద్ద పెద్ద బోధలు ఏం చేయలేదు. ఆమె చేసింది ఒక్కటే, పరిచర్య. పలకండి, ఆమె చేసింది. ఎవరికి చేసింది తెలుసా? కుష్టి వ్యాధులకి. ఈరోజు మనం ఎవరికి సహాయం చేస్తామంటే, మనకి సహాయం చేసిన వాళ్ళకి చేస్తాం. ఈ బ్రదర్కి మనం బాగా హెల్ప్ చేయాలి, ఎందుకంటే రేపు మనకి ఎప్పటికైనా ఉపయోగపడతాడు. వీళ్ళకి భోజనం పెడితే అన్నాడు, మేము పెట్టొద్దని చెప్పాలి, మీ స్నేహితులకు పెట్టండి, మీ బంధువులకు పెట్టండి, మంచిదే. కానీ మదర్ తెరెస్సా అనేటువంటి తల్లి ఏం చేసింది తెలుసా? కుష్ఠరోగులకు వెళ్ళి పెట్టింది. నేను అడుగుతున్నాను, ఎప్పుడైనా ఒక రోజన్నా వెళ్ళి ఒక్క కుష్ఠరోగన్నా భోజనం పెట్టావా? ఒక్కళ్ళకన్నా పెట్టావా? నువ్వు వెళ్ళి, నీ దగ్గరికి వస్తే కాదు, మళ్ళీ చెప్తున్నాను నేను, మన ఇంటికి వస్తే కాదు, నువ్వుగా వెళ్ళి వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి పెట్టావా? ఆలోచిద్దాం కొంతసేపు. మదర్ తెరెస్సా తన జీవితం అంతా దానికి సమర్పించుకుందే. మనం కనీసం అలాంటి చేయకూడదా? చిన్న పిల్లలు, పేద పిల్లలు ఉన్నారు, ఆ పేద పిల్లలకి ఏ రోజైనా ఇదిగో అయ్యా పుస్తకాలు అని ఇచ్చావా? ఎవరు వస్తారా మన దగ్గరికి? మనం ఎవరి దగ్గర తీసుకుందామా? పెన్సిల్ తీసుకుందామా? నోట్సులు తీసుకుందామా? ఏం తీసుకుందాం అనే మనసు వద్దు. మన చెయ్యి ఎప్పుడు ఎలా ఉండాలి? ఏది చూపించండి, మీ చెయ్యి ఎలా ఉందా లేదో చూద్దాం ఒకసారి. ఇలా ఉండాలా, ఇలా ఉండాలా? ఎలా ఉండాలి? ఇచ్చే చెయ్యిగా ఉండును గాక. చెప్పండి, మీ చెయ్యికి చెయ్యి, ఓ చెయ్యి ఎప్పుడు ఇలా ఇచ్చే బిడ్డగా ఉండు. అందుకనే నాకు ఇవ్వడం అంటే ఇష్టం. దేనికైనా ఫస్ట్ ఇవ్వడమే ఇష్టం. దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ప్రభు దగ్గర నుంచి మదర్ తెరెస్సా నేర్చుకుంది పిల్లరా. అందుకని ఆమె ప్రపంచానికి మదర్ అయిపోయింది. ఆమె ఏ మతం లేదు, ఏ కులం లేదు, ఏ జాతి లేదు, ప్రతి ఒక్కరు కూడా ఆమెను ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రేమిస్తారు. జాతి మత కుల భేదం లేకుండా అందరూ ఆమెను ప్రేమిస్తారు. ఎందుకంటే అలాగ పరిచర్య చేసే బిడ్డగా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు నేను కూడా పరిచర్య చేసే బిడ్డలుగా మారిపోదాం. అర్థమవుతుందండి? మనం యేసుక్రీస్తును చూపించడం అంటే పరిచర్య ద్వారానే మనం చూపించాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథం చెప్తోంది పిల్లరా, మనకు ఒక చక్కని మాట చెప్తోంది. ఒకసారి చూడండి నాతో పాటు. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మంచి పరిచర్య ఏంటో తెలుసా? ఆతిథ్యం చేయడం. వచ్చిన వారికి
భోజనం పెట్టడం. నాకు నచ్చిన వారికి కాదు. ఇక్కడ చూడండి, ఒక మాట మనం చూస్తున్నాం. ఏంటది? ఇట్లా భోజనం పెట్టడం వలన ఏమైందంటే దేవదూతలకు వాళ్ళు ఏం చేశారంట? ఆతిథ్యం చేశారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు తెలుసా మీకు? ఇది హెబ్రీ గ్రంథకర్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? పాత నిబంధనలో మనం వెళ్తే అబ్రహాం అనేటువంటి దీవించబడిన వ్యక్తి ఉన్నాడు. వై గాడ్ బ్లెస్డ్ అబ్రహాం. ఎందుకు దేవుడు అబ్రహాము 24వ అధ్యాయం ఆదికాండంలో చూస్తాం, అన్ని విషయంలో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతనిలో ఉన్న ఒక్క లక్షణం మీకు చెప్తాను. అదేంటో తెలుసా? పరిచర్య చేయడం. ఒకే ఒక లక్షణం. ఈరోజు నేను టాపిక్ అదే మీకు చెప్తున్నాను. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది పరిచర్య చేయడానికి. ఏం పరిచర్య చేశాడో తెలుసా? ఆయన ఒకరోజు ఒక మండు టెండవేళ ఆ గుడారాల్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటా దేవుని యందు భయభక్తులు కలిగినాడు. దాదాపు ముసల్తనం వచ్చేసింది, 100 సంవత్సరాలు వచ్చేసింది పిల్లరా. కానీ అతనికి బిడ్డలు లేరు. అలాంటి బిడ్డలు లేని పరిస్థితుల్లో కూడా అక్కడికి దేవుని బిడ్డల ముగ్గురు వచ్చారు. దేవుని బిడ్డల ముగ్గురు వచ్చారు. వాళ్ళని ఆయన వదిలేడా? వదల్లా. వాళ్ళని మెల్లగా కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టడానికి కూడా అతని ఇంట్లో అంత స్థలం లేకపోయినా ఒక చెట్టు కింద కూర్చోబెట్టి, అయ్యా కొంచెం సేపు ఉండండి అయ్యా, మీకు మేము భోజనం పెడతామని చెప్పారు. 1-10లో వచ్చారు. అయ్యా వద్దొద్దు, మేము పని ఉంది మాకు, మేము సుధమావయ్య దగ్గరికి వెళ్ళాలి, మేము వెళ్ళిపోతున్నాం, మేము బయలుదేరుతామని చెప్తే వాళ్ళు బయలుదేరే ముందు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి బతిలాడుకొని ఇంట్లోకి వెళ్ళి తన భార్యకి చెప్పి చక్కగా భోజనం సిద్ధపరిచింది. ఆ రొట్టెలు సిద్ధపరిచింది. చక్కగా ఒక దూడను సిద్ధపరిచారు. దూడను సిద్ధపరిచి ఆ యొక్క అతిథులకు పెట్టారు. ఎప్పుడైతే పెట్టారో దేవుడు వారిని ఖచ్చితంగా దీవించాడు. అప్పటిదాకా ఎందుకు దీవించలేదు? దేవుని బిడ్డలారా, నేను మళ్ళా చెప్తున్నాను, అబ్రహాముకి జీవితంలో చాలా కోణాలు ఉన్నాయి, కానీ ఒక మంచి కోణం ఏంటంటే పిల్లరా ఆతిథ్యము చేయడం. చక్కగా భోజనం పెట్టాడు. ఎప్పుడైతే భోజనం పెట్టాడో వాళ్ళ నోట్లో నుంచి ఒక మాట వచ్చింది. ఏ మాట వచ్చిందో తెలుసా? ఏ మాట వచ్చిందో చదువుతారు ఎవరన్నా? తీసిన వాళ్ళు చదవండి. సిస్టర్ చదువుతున్నారు, వినండి. అందుకు ఆయన మీదటికి వచ్చే సంవత్సరానికి మరలా వస్తాము, నీ భార్య అయిన సారా ఒక కుమారుని కలుగునని చెప్పాను. సారా పిల్లరా, సారా గర్భము ఉడికిపోయింది, ఇక జరగదు, ఆ కార్యాలు జరగవు, బిడ్డ పుట్టడం కష్టం. కానీ తన జీవితంలో ఒకటి నేర్చుకుంది తన భర్త దగ్గర. ఏం చేయడం? పరిచర్య చేయడం. పలకండి. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఒక్కటే, పరిచర్య చేయడం. అబ్రహాము అది పరిచర్య చేయడం నేర్చుకున్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, సారా కూడా ఇసుక్కోలా. ఏందా ఈ టైంలో తీసుకొచ్చావు, మేము ఎక్కడ చేస్తాం, ఏం పని పాటలేదా, తీసుకొచ్చి ఎవరో మనకి ముక్కు మొహం తెలియని వాళ్ళకి వెళ్ళి భోజనాలు పెట్టమంటున్నావు అలా. ఇప్పుడైతే చక్కగా వాళ్ళు ప్రేమతో ఆ భోజనం ఏర్పాటు చేశారో వచ్చినటువంటి వాళ్ళని దీవించారు. యేసు నామములో వారు దీవెన పొందారు. దేవుడు దీవెనిచ్చాడు. ఎలాంటి దీవెనిచ్చాడు తెలుసా? నీ బిడ్డలో కొరత ఉంది, నీ కడుపులో ఒక బిడ్డ వచ్చే సంవత్సరానికి పుడతాడు అని ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డరా, దేవుని బిడ్డలు నోట్లో మాట చెప్పినప్పుడు మీ కుటుంబంలో అది నెరవేరుద్ది, ఆశీర్వదించబడుద్ది, దీవించబడుద్ది. ప్రేమతో మనం చేస్తున్నాను. అబ్రహాం అన్ని విషయములు ఆశీర్వదించబడి అతనికి ఒక చక్కని కుమారుడు పుట్టాడు. పేరేంటి? ఇస్సాకు. ఎక్కడ స్టార్ట్ అయింది అది? ఆతిథ్యము దగ్గర స్టార్ట్ అయింది. ఆతిథ్యము చేయడంలో స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా ఎక్కువ చెప్పను, ఈ విషయం మీ మనసులో ఉంచేసుకోండి. ఈ సంవత్సరం నేను ఆతిథ్యం చేసే బిడ్డగా ఉండాలి. ఈ సంవత్సరం నేను పరిచర్య చేసే బిడ్డగా ఉండాలి. మళ్ళా చెప్తున్నాను, పరిచర్య అంటే ఏమి ఎదురు చూడకుండా చేసేదే పరిచర్య.
డబ్బులు తీసుకొని తీసేది పరిచర్య కాదు, అది పని, ఉద్యోగం, అది ఒక వృత్తి అంతే. ఏం ఎదురు చూడకుండా నా ప్రభువు కోసం నేను చేయాలి, నా ప్రభువు నా కోసం ఎంతో చేశారు అనే కృతజ్ఞతగా చేసేదే పరిచర్య. ముక్కు మొహం తెలియనటువంటి అబ్రహాం చేస్తారు. చివరికి ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను. అబ్రహాంతో పాటు నడిచినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఎవరు తెలుసా? లోతు సొదొమ గొమొర్రాలో బాగా పచ్చగా ఉంది, ఏదైనా తోటలాగా ఉంది, దేవుని తోటలాగా ఉందని చెప్పి అటు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతానికి కూడా దేవుని బిడ్డలు వచ్చారు. అప్పుడు లోతు గవిని దగ్గర కూర్చొని ఉన్నాడు. వాళ్ళని చూశాడు. అతనికి ఆ మనసు ఉంది. ఎందుకంటే అబ్రహాం దగ్గర నేర్చుకున్నాడు, పరిచర్య చేయాలి, మనుషుల్ని ప్రేమించాలి, మనుషులకు నేను పరిచర్య చేసే బిడ్డగా ఉండాలని పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. బాగా జాగ్రత్తగా వినండి. పరుగున వెళ్ళి, అయ్యలారా రండి, మా ఇంటికి రండి, భోంచేసి వెళ్తారు రండి, పాపం బాగా చీకటి పడినట్టు వచ్చారు, రండయ్యా అని చెప్పి పిలిచారు. దేవుని బిడ్డలారా, ఆతిథ్యం అనేది చాలా ఆశీర్వాదాన్ని ఇచ్చేది. అతిథి అంటే తిథి నక్షత్రాలు లేకుండా వచ్చేవాడే అతిథి. ఏ టైంలో వస్తాడో చెప్పలేం. ఫోన్ చేయకుండా వచ్చామైంది, ఎప్పుడు పడితే అప్పుడు వస్తే మేము చూసుకుంటామైంది బాబా అంటారు. ఎప్పుడు వచ్చినా ప్రేమతో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు చేయగలిగిన పరిచర్య నువ్వు చేయి. వాళ్ళని ప్రభువారి గుక్కెడు చన్నీళ్ళతో స్టార్ట్ చేశాడు, తప్పకుండా దీవిస్తాడు. ఆ లోతు దగ్గరికి వచ్చారు. ఆ లోతు వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళారు. సరైనటువంటి మర్యాద దొరికిందా వాళ్ళకి? చెప్పండి, మీరు బైబిల్ చదువుకున్న వాళ్ళే కదా. మర్యాద దొరికిందా? ఫస్ట్ మనం అతిథులకి ఇవ్వాల్సింది ఏంటంటే చెప్పండి మర్యాద. అంతకుముందు కాలంలో, ఈ కాలంలో కాదులే, స్టార్టింగ్లో ఎవరైనా వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాలి? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. యేసుప్రభు వారు ఒక చోట దాన్ని నోట్ చేశారు. నేను మీ ఇంటి పరిశీలి ఇంటికి వచ్చాను, కానీ నువ్వు నాకేం ఇవ్వలేదు, కనీసం కాళ్ళు కడుక్కోవడానికో నీళ్లు నాకు ఇవ్వలేదు అని చెప్పాడు. ఎవరికైనా వస్తే ఫస్ట్ మనం ఇస్తాం మంచినీళ్ళు. ఒక మర్యాదగా ఫస్ట్ ఏం చేస్తాం? తీసుకోండి సార్, మంచినీళ్ళు కావాలా, గౌరవంగా. దేవుని బిడ్డలారా, అది పరిచర్య. దేవుని బిడ్డలను గౌరవించడం, ఒకళ్ళొకళ్ళు వందనాలు అని చెప్పుకోవడం, అమ్మ బాగున్నారా అని పలకరించటం. ఏం లేదు. ఈ లోతు కుటుంబంకి వెళ్తే దేవుని బిడ్డలు వచ్చారు అక్కడికి. వాళ్ళు ఎంత పవర్ఫుల్ వాళ్ళు కనుక ఆ ఊరిని బయటకు వచ్చేస్తే ఆ ఊరు నాశనం అయిపోద్ది. అంత పవర్ఫుల్ అయినటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చారు. అది గుర్తించాడు దేవుని బిడ్డలారా. ఆ లోతు ఇంటికి తీసుకెళ్తే ఆ మాటలు కొంచెం బాధగా ఉంటాయండి, చాలా బాధగా ఉంటాయి. ఏమని రాస్తుంది తెలుసా అక్కడ? వెళ్ళి అతనే వంట చేశాడంట, అతనే కష్టపడ్డాడంట. ఇందాక చెప్పిన కుటుంబం, అబ్రహాం కుటుంబంలో సారా వెళ్ళి అమ్మ కొంచెం వంట చేయంటే గబగబా సారా వెళ్ళింది. కొంతమంది ఉన్నారు ఎంత మొద్దు మొహాలంటే వంట చేయడానికి కూడా ఇష్టపడరు. గబగబా ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు చెప్పండి, ఆన్లైన్ ఏంటది, బగ్గినా ఏదో బొగ్గి, దాని వెంటనే నొక్కడం. మనం పని చేయం. వంటగది చూసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో, ఆ వంటలు తెలియదు మనకి. నొక్కడమే, బగ్గీలు సగ్గీలు అన్నీ నొక్కేసేసి రెడీగా ఉండటమే. అది తిని లేని జబ్బులన్నీ వస్తున్నాయి, పనికి మన జబ్బులన్నీ వస్తున్నాయి. హాస్పిటల్ అన్నీ ఎందుకు నిండిపోతున్నాయి? దీనివల్లనే. ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఈమె కూడా వంటగది మొహం చూడలేదు. ఆ మాటలు చదివితే బాగుంటుందేమో, చదవండి. అతడు వారికి విందు చేశాను. వీళ్ళ భార్య ఏమైంది? వాళ్ళకి ఎంతమంది పిల్లలు? లోతుకి ఎంతమంది పిల్లలు? వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేదండి, నాకు తెలియదు అంటది ఈమె. ఆ మొహం అట్టనే కనిపిస్తుందా? లోతుకి ఎంతమంది పిల్లలండి? ఆడపిల్లల లక్షణం ఏంటి చెప్పండి? మా వాడు ఎంత గట్టిగా చెప్పాడండి.
ఎంత బాధో. ఇద్దరు చేసుకోవాలి, వంటలు చేసుకోవాలి. ఒక బ్రదర్ ఈరోజు వంట చేసి వచ్చాడు, నాకు తెలుసు, పేరు చెప్పనులే, దేవునికి స్తోత్రం చెబుతాను. అట్లాంటి బిడ్డలు దేవుడు దీవించును గాక. ఆడవాళ్ళు ఆమెను అంటున్నారు చూడండి. అట్టటోళ్ళు దొరికితే బాగుండు అనుకుంటున్నారా? నేను అందరికీ సమానంగా చెప్తా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏం చేయాలి? వంట చెయ్యాలి, తప్పే ఉంది. ఇప్పుడు ఎవరెవరు మగవాళ్ళందరూ వంట చేస్తున్నారు అని నేను అడగను. ఇప్పుడు కొంతమందికి ఆ కళ్ళల్లో కనిపిస్తుంది, ఎవరెవరు చూద్దాం ఎవరు అన్నట్టుగా. నాకు తెలుసులే సంగతి. దేవుని బిడ్డలారా, లోతు కుటుంబానికి జాగ్రత్తగా వినండి. అతడు విందు చేసింది. చూస్తున్నారా మాట? ఎన్నో 19వ అధ్యాయం 3వ వచనం చదువునాను, గట్టిగా చదవండి ఎవరైనా. అతడు లోతు చేసిండు. మీ ఇంట్లో అతడు ఎప్పుడైనా చేశాడా? చూడండి, ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, అంటే వంట చేయడం ఏదో తప్పని అది అని కాదు, కానీ సహకారం లేదండి. భార్య ఏం చేస్తూ ఉంది? ఆ పక్క గదిలో కూర్చొని వాళ్ళ కాబోయే అల్లుళ్ళతో మాట్లాడుతుంది. ఇక్కడ దేవుని సేవకులు వచ్చారు, దేవుని బిడ్డలు వచ్చారు అని నేను చెప్తున్నా కూడా పట్టించుకోవట్లా. దీనివల్ల ఎంత నష్టం వచ్చిందో చెప్పబోతున్నాను, అందుకని చెప్తున్నా. వాళ్ళకి ఎంత అబ్రహాం కుటుంబానికి ఎంత ఆశీర్వాదం వచ్చింది పరిచర్య చేయడం వలన. ఈయన పాపం కష్టపడి పరిచర్య చేశాడు, వాళ్ళకి విందు చేశాడు, ఇంకా రొట్టెలు కూడా పెట్టాడా? పొంగని రొట్టెలను పాపం ఆయన కాల్చుకున్నాడా? ఆ రోజు ఏమన్నా గ్యాస్ స్టవ్ ఉందా, లేకపోతే ఎలక్ట్రికల్ స్టవ్ ఉందా? ఏమీ లేదు కదా. ఆ కట్టెలు పెట్టుకొని అవన్నీ కాల్చుకోవాలి. ఈవిడ ఏం చేస్తుంది? ఇద్దరు ఆడపిల్లలు ఏం చేస్తున్నారు? ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు? చేయట్లా, రావట్లా. వాళ్ళ నాన్న కష్టపడతా ఉంటే ఏం పని పాటలేదు, వేరే రోడ్డు పని. ఎవరు పెడుతున్నారు రొట్టెలు? ఎవరో వచ్చారా? అలా వదిలేపో. వాళ్ళు అన్యులైనటువంటి అల్లులతో కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు, అన్యులైనటువంటి వాళ్ళతో కూర్చొని సహవాసం చేస్తున్నారు. నువ్వు కూడా అలా ఉన్నావా? దేవుని బిడ్డలను ప్రేమించే మనసు లేదా? దేవునితో గడిపే మనసు లేదా? చూడండి ఏం జరిగిందో. వాళ్ళు భోజనాలు పెట్టి వాళ్ళకి చక్కని ఆహారం పెడితే వాళ్ళు ఒక చక్కని ఆశీర్వాదం ఇచ్చారు. అయ్యా, ఒక విషయం చెప్తున్నాను వినండి. ఏంటంటే, ఈ సొదొమ గొమొర్రా నాశనం చేస్తున్నాను, మీరు వెనక్కి తిరిగి చూడకుండా మాతో పాటు వచ్చేయనని చెప్పి వాళ్ళకి చెప్పి బయటకు వచ్చారు. లోతు బయటకు వచ్చాడు, వీళ్ళు వచ్చారా? అక్కడ ఒక మాట రాసిందండి, బాధాకరమైన మాట ఒకటి రాసింది. బాధాకరమైన విషయం అదేంటో తెలిసే, వారు తడవు చేసిరి. పలకండి, తడవు అంటే ఏంటి? పిల్లరా, ఆలస్యం అనేది దేవుని యొక్క లక్షణం కాదు. తడవు అనేది సాతాను లక్షణం. ఈరోజు నీ జీవితంలో ప్రార్థనకి తడవు చేసావేమో, వాక్యానికి తడవు చేసావేమో, మందిరానికి తడవు చేసావేమో, ఆరాధనకి తడవు చేసావేమో. ఎలా ఉన్నామో ఆలోచించు. పరిచర్య చేసేవాళ్ళు ఫస్ట్ థింగ్ నేర్చుకోవాల్సింది తడవు చేయకూడదు. ముందే ప్లాన్ చేయాలి. నీ స్కూల్కి అలా తడవు చేస్తే ఊరుకుంటారా? మీ కాలేజీకి అలా తడవు చేస్తే ఊరుకుంటారా? మీ ట్రైన్కి వెళ్ళేటప్పుడు తడవు చేస్తే ఊరుకుంటావా? ట్రైన్ కాస్త వెళ్ళిపోద్ది. వీళ్ళు ఏంటంట, తడవు చేశారంట. బైబిల్లో అదొక బాధాకరమైనటువంటి మాట. అందుకని వాళ్ళు ఏమైపోయారో మీకు తెలుసు. వీళ్ళు పిలుస్తూ ఉన్నాడు, వచ్చేయండి అంటే దేవుని బిడ్డలు వెళ్ళిపోతూ ఉన్నారు. లోతు వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డరా, ఆ లోతు వాళ్ళు రాకపోతే ఆయన ఎంతగా ప్రేమించాడంటే వాళ్ళని, ఆ ఇద్దరు ఆడపిల్లల్ని ఏం చేశాడు? గట్టిగా పట్టుకొని వచ్చాడంట. ఇద్దరిని చేతులు పట్టుకొని లాక్కొచ్చాడు. నేను అడుగుతున్న ఒక ప్రశ్న, మీ పిల్లల్ని లాక్కొచ్చారా? అసలు ఇంట్లో పెట్టొచ్చారా? తీసుకొచ్చారా మందిరానికి? ఒకవేళ తీసుకురాకపోతే, ప్రభా ఇక నుంచి నేను ప్రతి వారం నీ మందిరానికి తీసుకొస్తాను ప్రభా అని ప్రార్థన చేసుకో. గట్టిగా లాక్కొచ్చాడు. వెనకాల వాళ్ళ భార్య వచ్చింది. వాళ్ళ అల్లుల్ని పిలిస్తే అల్లుళ్ళు అన్నారు, గేలి చేశారంట. భలే వాళ్ళే బాబు, ఇదేంది ఊరేంది నాశనం అయిపోవడమా, ఇదేంది నాశనం అయిపోవడమా. దేవుని బిడ్డలారా, ప్రపంచం బహుభయంకరమైన స్థితికి వెళ్ళిపోతూ ఉంది, బహుభయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడ చూసినా ఘోరాలు, ఎక్కడ చూసినా యుద్ధాలు, కరువులు, కాటకాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్త. దేవుని వైపు పరిగెత్తాలి, ప్రభువు వైపు పరిగెత్తాలి, వాక్యం వైపు పరిగెత్తాలి. వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూసే మనసు మనకొద్దు. పరిగెత్తు.
చివరికి పిల్లరా, ఎంత బాధకరమైన విషయం అంటే ఆ లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది? పరిచర్య చేయలే. అవకాశం వచ్చినా పరిచర్య చేయలే. దేవుని బిడ్డలకు అవకాశం వచ్చినా పరిచర్య చేయలే. ఇంటి తన భర్త గారు కష్టపడుతుంటే భర్తకు పరిచర్య చేయలే. ఆ పరిచర్య చేసే మనసు పిల్లలకు నేర్పించలే. బైబిల్ గ్రంథంలో ఘోరమైన ఒక తప్పు పాపం జరిగిందంటే ఈ లోతు యొక్క పిల్లల వలన. సోయర్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ తన తండ్రితో సైనించినట్టుగా కనిపిస్తుంది. దాన్ని ఈరోజు మన యొక్క దేశంలో లేకపోతే అనేక దేశాలలో దీన్ని తప్పుగా చూపిస్తూ ఉన్నారు. చూడు మీ బైబిల్ ఎలా ఉంది అని. మన బైబిల్ ఎంత మంచి గ్రంథం అంటే ఒక వ్యక్తి మంచి చేసినా రాసుద్ది, చెడు చేసినా రాసేది ఉంటుంది. కప్పిపుచ్చుకునేది ఏం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, వాళ్ళు ప్రాణాలే పోగొట్టుకున్నారు. ఒక్క పరిచర్య చేస్తే ఎంత బాగుండేది. ఇంటికి వచ్చిన పరిచర్య చేస్తే ఎంత బాగుండేది. పెద్ద కష్టమా అది? వాళ్ళకి లేని వాళ్ళ చాలా ధనవంతులు, అక్కడ బాగా ఉన్నవాళ్ళే. దేవుని బిడ్డలకు పరిచర్య చేస్తే ఎంత ఆశీర్వాదం. ఈరోజు చాలామంది మిగతా వాటికి ఎంత ఖర్చు పెట్టుకుంటామో దేవుని విషయానికి వచ్చేసరికి ఈ చెయ్యి ఎక్కడికి వెళ్ళద్ది? వెనక్కి వెళ్ళిపోతుంది. చూద్దాంలే అని. పేదలకు సహాయం చేయడంలో నీ చెయ్యి ముందుండాలి. దేవుని పరిచర్య చేయడంలో ముందుండాలి. సువార్త ప్రకటించడంలో ముందుండాలి. దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ఇచ్చే బిడ్డగాను ఉండాలి, ఆస్వాదించే బిడ్డగా ఉండాలి. ఒక ఆయన పళ్ళపొడిని రుద్ది పళ్ళపొడి తయారు చేశాడంట. పళ్ళపొడి తయారు చేస్తే దాన్ని ఏం చేశాడంటే అమ్ముకుంటున్నాడు. పేదవాడు అమ్ముకుంటా అయ్యా పళ్ళపొడి ఉంది, కొనుక్కోను అంటే కొనుక్కుంటున్నారు. దేవుని నమ్ముకొని ఒక మాట అనుకున్నాడు, ప్రభువా నేను ఈ పళ్ళపొడి వస్తే నేను కొంత భాగం నీకు ఇస్తాను ప్రభువా, నీ మందిరానికి ఇస్తాను ప్రభువా అని మనసులో ప్రార్థన చేసుకున్నాడు. మెల్లగా వచ్చిన దాంట్లో ఏం చేయడం మొదలుపెట్టాడు? ఇవ్వడం మొదలుపెట్టాడు. పరిచర్యకి ఇవ్వడం మొదలుపెట్టాడు. సేవకులకు ఇవ్వడం మొదలుపెట్టాడు. దేవుళ్ళరా, దేవుడు దాన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. గాడ్ బ్లెస్. అబ్రహాంను దీవించినట్లు పరిచర్య చేసే వాళ్ళని దేవుడు దీవిస్తాడు. ఎప్పుడైతే దీవించాడో పిల్లరా, అతను ఏమనుకున్నాడంటే ఇట్లా కాదు ప్రభా, నేను 20% నేను దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను ప్రభా అని అలా ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇవ్వడం మొదలుపెట్టాడో ఆ పళ్ళ పౌడరు పేస్ట్గా మారిపోయింది. ఆ పేస్ట్ని ఇంకా మెల్లమెల్లంగా తయారు చేసుకుంటూ తనతో పాటు తన కుటుంబస్తులను తీసుకొని అలా ఇవ్వడం మొదలుపెట్టి ఆ గ్రామం నుంచి ఆ పట్టణానికి, ఆ పట్టణం నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి అనేక ప్రజలకి, అనేక దేశాలకు వెళ్ళిపోయింది పిల్లరా. చివరికి ఏమనుకున్నాడో తెలుసా ఆయన? ప్రభా నేను 10% 20% ఇవ్వడం కాదు, నేను 10% తీసుకుంటాను, వచ్చిందంతా నీ సేవకి ఇస్తాను ప్రభా అనుకున్నాడు. అండ్ హీ గివ్స్. దేవుడు బహుగా ఆశ్రయించడం మొదలుపెట్టాడు, దీవించడం మొదలుపెట్టాడు. ప్రియా దేవుని బిడ్డలారా, తక్కువ కాకుండా చేశాడు. ఈరోజు నువ్వు కూడా అలా ఆశీర్వదించబడాలి. పేస్ట్ తెలుసుగా మీకేదో అది వాళ్ళందరూ అలా దీవించబడడానికి కారణం. ఈరోజు మనం ఎందుకు దీవించబడట్లేదు, ఎందుకు ఆశించబడట్లేదు, ఎందుకు ఇంకా మన చేతులు అప్పుల్లోనే ఉన్నాయి, ఎందుకని మనం ఇంకా సమృద్ధి లేని జీవితం జీవిస్తూ ఉన్నాం, కొరతలో ఎందుకున్నాం? దేవుళ్ళరా, ఆతిథ్యము చేయడం అలవాటు చేసుకోండి. చాలా సంతోషం. దేవుడు మనకిచ్చాడు ఈ మాట. ఈ సంవత్సరం మనందరం ఏం చేద్దామంటే పరిచర్య చేసే సంవత్సరంగా మార్చుకుందాం. ఏం చేద్దాం? మనం పేదలకు సహాయం చేయాలి, సువార్త పరిచర్య చేయాలి. రోజుకి ఒక్కళ్ళకన్నా నువ్వేం చేయాలి? సువార్తను ప్రకటించు. సువార్త అంటే ఏంటి? యేసు జననం, యేసు మరణం, యేసు పునరుద్ధానం, యేసు రాకడ. ఈ 4 మాటలే. ఒక్క మాట చెప్పు, ప్రభు గురించి చెప్పు. సువార్త పరిచర్య, ప్రార్థన పరిచర్య. పరిచర్యలు రకరకాలుగా ఉన్నాయి. రోజు కొన్ని కుటుంబాల కోసం నేను ప్రార్థన చేస్తాను ప్రభు, ఈ టైం పెట్టుకొని ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఇదిగో కష్టంలో ఉన్న వాళ్ళకి, ఒక పేద విద్యార్థికి నేను సహాయం చేస్తాను, ఏదో నాకు తోచింది ఒక నోట్సులు కొనిస్తా, లేదా ఒక టెక్స్ట్ బుక్ కొనిస్తా అని ఒక పరిచర్య చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వృద్ధాశ్రమాలు ఉంటాయి. ఒక వృద్ధుడికి వెళ్ళి నువ్వు సహాయం చేయి. కష్టంలో ఉన్న వాళ్ళకి మదర్ తెరెసాను గుర్తు చేసుకోండి.
అలాగా మనం కూడా చేద్దాం. మన మందిరాన్ని దేవుడు బహుగా దీవించబోతున్నాడు. నూతన మందిరం ఏర్పడబోతూ ఉంది. ఊరకనే రాదు అది. మనం ఏం చేయాలి చెప్పండి? కొత్త ప్రార్థన చేస్తే సరిపోదా? పరిచర్య చేయుదుము గాక. ప్రభా, పరిచర్య చేసేవాళ్ళుగా నేను చేయి. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనటకు రాలేదు, కానీ మనిషి కుమారుడు ఏం చేయాడు? పరిచర్య చేయడానికి వచ్చాడు. దేవునికి వందనాలు చెప్పండి అందరూ. పరిచర్య చేసేవాళ్ళందరూ వందనాలు చెప్పండి. తల వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగిచ్చేస్తున్నాను. ఒకవేళ మీరు మోకరించగలిగితే మోకరించండి, కళ్ళు మూసుకోండి, తలలో ఉంచండి. ప్రభా, మాకు సహాయం చేయని ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు మీరు చూపించిన మహాప్రేమ కొరకు వందనాలు. నీ వాక్యం చదువుకోవడానికి ఇచ్చిన ధన్యత కొరకు వందనాలు. నీ వాక్యమును చదువుకొని దాని ప్రకారం నడుచుకున్నవాడు ధన్యుడు అని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభా, ఆయన రాబోతున్నటువంటి భయంకరమైనటువంటి అగ్ని ప్రళయం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దాంట్లో నుంచి మేము తప్పించబడి నాయనా మీ యొక్క సన్నిధికి చేర్చడానికి, పరలోక పట్టణమైనటువంటి యెరూషలేములో చేర్చబడడానికి మాకు సహాయం చేయండి. చేరొచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి. మీ ఆత్మకార్యం జరిగించుకున్నామని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.